భగవంతుడు నాకు 15 ఏళ్ళు అధికారానికి దూరం చేశాడు. నేను బాధపడుతున్నాను. నేను అంటున్నటువంటిది సభలో కొన్ని అధికారాలు ఉన్నాయి, నాకు పరిమితమైన అధికారాలు ఉన్నాయి, నా పరిమితులు నాకు తెలుసు. తర్వాత అపరిమితమైన అధికారాలు నాకు ఉన్నాయి, అవి నాకు తెలుసు. ఏది ఎప్పుడు ఉపయోగించాలో నాకు తెలుసు. ఈరోజు ఇట్ ఈస్ మై మన తాలూకా హక్కు ఇది. శాసన సభాపతిగా మీకు అందుకే నేను ఇచ్చాను. నా ప్రోరగేటివ్ ప్రివిలేజ్ ఇది. గౌరవ శాసనసభ్యుడు మాట్లాడినకపోతే ఎందుకండి? మీరు అడగండి, రేపొద్దు ఇస్తాను. అయితే సమయాన్ని, టైంని మీరు కేటాయించుకొని వెళ్ళాలి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఈరోజు జరిగినటువంటిది మోస్ట్ అన్ఫార్చునేట్ ఎపిసోడ్. దీని మీద నా అభిప్రాయం తెలియచేస్తూ, మినిస్టర్ గారు మీదే ప్రశ్నకి వెళ్ళండి. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులకి సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న విషయం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఎక్కడా చెప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా అయినచో ప్రస్తుతం ఎంతమందికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. సన్నబియ్యం అయితే కనుక ఈ రాష్ట్రంలో ఎక్కడా సరఫరా చేయట్లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం కొన్నటువంటి ధాన్యం సేకరించి మిల్లులు పంపించి ఏదైతే రైస్ని తీసుకున్నారో ఆ బియ్యాన్నే ఈరోజు కూడా సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ ఒక ధాన్యపు గింజ కూడా కొని మిల్లుకు పంపించి కొత్త ధాన్యం ఇంక ఇవ్వట్లేదు అధ్యక్ష. కొత్త రైసు కాబట్టి పాత ప్రభుత్వం కొనుగోలు చేసిందే సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. 3 వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి సన్నబియ్యం సరఫరా చేయ